నెంబర్ అన్నారు కదా, నెంబర్ లేవుగా దీని మీద. 12 రైట్ సైడ్ చూడు, 12 రైట్ సైడ్ 10 ముందర 10 నెంబర్ కి 10 నెంబర్ ఉంటుంది. 10 లెఫ్ట్ కప్ రైట్ కూడా. మనం వచ్చే వరకు అయితే ఇంకొక బండి ఉంది. ఈ బండి లోడ్ అయిన తర్వాత మన బండి పెడతారంట. అంటే జస్ట్ ఇది 14 టైర్ అనమాట. ఇది అంటే పెద్ద 6 రోడ్లు వేసి అయిపోతుంది అనమాట. 6 బిండలు వేసి అయిపోతుంది అంతలోపు. అంటే అంటే ఒక గంట సేపట్లో అయిపోతుంది. ఈరోజు అయితే లోడ్ అవుతుంది, కానీ ఆ పేపర్లో ఎప్పుడు ఇస్తారనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇవాళ వస్తాయా రావా అనేది తెలీదు, చూద్దాం ఎప్పుడు వస్తాయో. బండి అయితే లోడ్ అయిపోయింది మనది. ఇగో సీల్స్ వేసిరు అనమాట. పట్ట ఇట్లా కట్టేసినాము, సీల్ వేసినాము. వీళ్ళు సీల్ ఫోటో తీసుకుంటారు. అవి సీల్ అనమాట. అంటే ఇక్కడ లోడింగ్ చేసిన తర్వాత అక్కడ అన్లోడింగ్ పాయింట్లో మళ్ళీ అట్నే చెక్ చేస్తారనమాట. అంటే తాడు ఇప్పిరా ఇప్పలేదా అని. పేపర్ అయితే వచ్చేసినాయి. నిన్న ఈ టైం లోడ్ అయితే ఇవాళ వచ్చినాయి పేపర్లు. మనం అయితే కంపెనీ నుంచి బయలుదేరుతున్నాం అనమాట. అక్కడి నుంచి బయలుదేరి బంక్లో పోయి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ డీజిల్ బంక్ కూడా చూద్దాం వెళ్దాం. పేపర్లు తీసుకుపోయి ఎంట్రీ అయిపోయారంట. అవుట్ చేయాలి. అవుట్ చేపిస్తే మనం బయటికి పంపాలన్నమాట. బంక్ ఇది. బంక్ లోకి అయితే వచ్చినాం. కర్ణాటకలో ఇట్నే వాడబడతాయి బంకులు. బంకులకు అయితే వచ్చేసాం అనమాట. బంక్ ఎంత ముద్దుగా ఉంది అంటే లారీలు చాలా ప్రాబ్లం ఉంది. మొత్తం లారీలు తిరిగేది వలిగిపోయినాయి. కింద పార్కింగ్ టైమ్స్ అన్ని వలిగిపోయినాయి. ఇక ఏదైనా గింతే అనుకుని వాళ్ళు అంతే వదిలిపెట్టాలి అట్లా. ఇదైతే ఇప్పుడు మన బండి ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. డీజిల్ ఎంత పడుతుందో చూద్దాం.
అరే సాయి, నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి బండి. మినిమం మనం రీచ్ కావాలి, తెల్లారి వరకు అలా 900 కిలోమీటర్లు పోవాలి కంపల్సరీ. నీకేడ నిద్ర వస్తాడ లేపు, బలవంతంగా అయితే నడపకు, సరేనా? నిద్ర వస్తారా లేపిస్తా. మా వాడికైతే నిద్ర వస్తుందని లేపిండు కటక్లో. కటక్ నుంచి భువనేశ్వర్ రాంగలోనే ఫుల్ వర్షం పడుతుంది. వర్షం చూడండి ఒకసారి, అసలు ఏం అవపడట్లేదు. అయినా కూడా మనం జర్నీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2 రోజులు బండి ఆగింది కాబట్టి కొంచెం అసలు నిద్ర రావట్లే. ఆల్మోస్ట్ మనం అయితే శ్రీకాకుళం దాటేసినాం. శ్రీకాకుళం దాటేసి విజయనగరం దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా మనం అనకాపల్లి దాటిన తర్వాత జర ఆకలి అయితే అవుతుంది. ఇప్పుడు 11 అవుతుంది టైము, వంట చేసుకోవాలి. ఈరోజు చికెన్ రన్నింగ్ లో చికెన్ కూర వండుతున్నాం అన్నమాట. ఆకలి అవుతుంది. నైట్ మొత్తం జర్నీ 20 గంటలు బండి ఇంజన్ ఆఫ్ చేయకుండా వచ్చేసినాం అనమాట. కానీ ఆకలి అవుతుంది. చికెన్ ప్రిపేర్ చేద్దాం. చాలా రోజులు చికెన్ తినక, దగ్గర దగ్గర ఒక 10 రోజులు అవుతుంది చికెన్ తినలే. నాలుగు పెంచుతుంది. తెప్పించాం మసాలాలు, నూనె రెడీమేడ్ అయిపోయినాయి. ఇంటికానికి వెళ్ళి తెచ్చిన అన్ని అయిపోయినాయి అనమాట. అది కదా. మనం వంట చేసుకొని బయలుదేరేసినాం. ఆల్రెడీ రాజమండ్రి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే రాజమండ్రి వెళ్ళిపోతాం అనమాట. అక్కడి నుంచి మనకు ఒక రాజమండ్రి బ్రిడ్జ్ పడుతుంది. ఆ బ్రిడ్జ్ చూపిస్తా, చూడండి ఒకసారి. బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నైట్ టైం కొంచెం లైట్లు పడుతున్నాయి కదా, చూడండి. మనమైతే రాజనగరం గడ్డ ఎక్కేసినాము. ఆ గడ్డ మీద చాలా బండ్లు చాలా ఇబ్బంది పడ్డాయి. అయినా ఆ కారు దగ్గర నుంచి, అంటే వాళ్ళకు మార్జిన్ అర్థం కాకరా, లేకపోతే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకొని వస్తారు కదా, వాళ్ళకి అట్టనే వస్తుంది అనమాట డ్రైవింగ్. వాళ్ళకేం అర్థం కాదు. అంటే జస్ట్ వాళ్ళు కూర్చున్న సీట్ దాటిందంటే వెనక కారు ఎంత పొడుగుండని దగ్గర ఉండని వచ్చేస్తారు అనమాట. వెనక వచ్చే బండిని చూసుకోరు. వాళ్ళకి మిర్రర్లతో కూడా పని ఉండదు. అట్లాంటి డ్రైవింగ్ ఉంది ఇప్పుడు మన దగ్గర. కానీ ఏం చేస్తాం, అది పెద్ద బండి కాబట్టి మేము కొంచెం ఓడ్చుకొని పోవాలా ఎందుకంటే అంతే అనమాట. పెద్ద బండి కాబట్టి ఓడ్చుకొని పోవాలా. రాజమండ్రి కొవ్వూరు ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, వాటర్ అయితే పెద్ద ఏం లేవు. లైటింగ్ మాత్రం చాలా సూపర్గా కనబడుతుంది. నైట్ ఎంత బాగుందో చూడండి లొకేషన్. కానీ అంతే ఇసుక కనబడుతుంది. వాటర్ అయితే నిన్నమన్న వర్షాలు పడ్డ వాటర్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లా. ఇప్పుడే మా వాడు లైట్లు వేసిండు అనమాట. ఆ లైట్లు వేసి ఏ డ్రైవర్ అయినా ఇట్లా మొక్కడం అలవాటు. ఎందుకంటే లోపల లైట్లు వేసుకుండు కదా, అసలు యాక్చువల్గా మొక్కాలన్నమాట అట్లా. ఇప్పుడే తెలంగాణ బార్డర్ అయితే దాటేసినాం. ఇంకా ఆకలి అయితే అవుతుంది. నన్ను దాబాలు ఆగి రొట్టెలు తిందామని అనుకుంటాం. రొట్టెలు తినేసి మళ్ళీ బయలుదేరాలి. మార్నింగ్ 3-4 ఇటు వరకు మనం హైదరాబాద్ చేరుకుంటాం అనమాట. మేము ఇదే తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత అశ్వరావుపేట సర్కిల్ అటు పోతే భద్రాచలం రోడ్. అది ఇది వచ్చేసి హైదరాబాద్ రోడ్ అండ్ ఖమ్మం టు హైదరాబాద్ రోడ్ అనమాట. ఇది దూరం ఉంది కదా దాబా, పార్కింగ్ కు దాబాకు. అంటే ఇది పంజాబీ దాబా కాదు, ఎంత పెద్ద పార్కింగ్ ఉంది.
మొత్తము బయటి రాష్ట్ర పోలే ఆగుతారు అనమాట ఇట్లా ఇట్లా పెద్ద ట్రాలీలు. పంజాబ్ బండ్లు, గుజరాత్ బండ్లు, బయట స్టేట్ వాళ్ళు వచ్చి ఆగుతారు అనమాట. ఎందుకంటే వీళ్ళు తిని పడుకొని నిమ్మలంగా లేచిపోతారు. తిని ఎమ్మటే వేయటోళ్ళు కాదనమాట. అందుకనే చాలా పెద్ద పార్కింగ్ ఇది. మనం అయితే తినంగా చేతులు కడుకొని పోయేదే ఉంటది కాబట్టి మనకు పెద్ద పార్కింగ్ అవసరం లేదు. ఇది పంజాబీ దాబా అంటారు అనమాట దీన్ని. ఇగో అద్దాలు దూసుకుంటారు, తిన్నారు, ఇక బయలుదేరదామని అద్దాలు దూసుకుంటారు. మంచాలలో కూర్చొని ఈ చెక్క మీద ప్లేట్ పెట్టుకొని తినాలి. ఇట్లా ఇట్లా కూర్చొని తింటారు.